హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఏఎల్పీ CBT2, జేఈ CBT2 మరియు గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. 32,438 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రానుంది. వాటన్నిటి కోసం కూడా మనకు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. సో ఇది ప్రీవియస్ పేపరు, ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మనకు ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్లను ఉపయోగించి దాన్ని సాల్వ్ చేయొచ్చా, ఒక స్టేట్మెంటా రెండో స్టేట్మెంటా అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఒక ప్రశ్న, దాని తర్వాత 1 మరియు 2 పేర్కొనబడ్డాయి. అందులోపల మనకు ఏది సరిపోతాయో గుర్తించండి అన్నాడు. ABCDE ఉత్తరాభిముఖంగా ఒక తిన్నని వరుసలో కూర్చున్నారు. అత్యంత కుడి చివరన ఎవరు కూర్చుంటారు అనేది ప్రశ్న. స్టేట్మెంట్స్ B మరియు Cల మధ్య సరిగ్గా 3 వ్యక్తులు కూర్చుంటారు అనేది ఒక దాంతో దీన్ని కంప్లీట్ చేయొచ్చా అంటే లేదు. రెండోది A Bకి తక్షణ ఎడమ వైపున కూర్చుంటారు. ఈ రెండింటిని ఉపయోగించుకొని దీన్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1 అండ్ 2 రెండు ప్రకటనలు వినియోగించుకొని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. రెండోది, ఫర్నిచర్ యొక్క 3 వస్తువుల సగటు ధర 16,860 ఇవ్వడం జరిగింది. వాటి యొక్క నిష్పత్తి 3:5:7 నిష్పత్తిలో ఉంటే చౌకైన వస్తువు ధర ఎంత అని అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ RS అగర్వాల్ సగటులో 41వ ప్రశ్నకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ 16,860 బదులు 15,000 ఉంటుంది. నిష్పత్తి మాత్రం సేమ్ ఉంటుంది. సో చూసుకోండి ఒకసారి. మనకు యావరేజీ 3 వస్తువులది కాబట్టి మనకి ఇక్కడ 16,860 ఇంటూ 3 వేసి ఈ నిష్పత్తి 15 వస్తుంది. 15/15 వేస్తే ఒక భాగం వస్తుంది. 3,372 వస్తుంది ఒక భాగము. సో మనకి 3 భాగాలు చౌకైంది కాబట్టి 10,116 ఆన్సర్. సంవత్సరానికి తిరిగి లెక్కగట్టే విధంగా సాలిన 10% వడ్డీ రేటు చొప్పున కొంత నిర్దిష్ట మొత్తంపై 2వ సంవత్సరంలో ఇక్కడ లభించిన వడ్డీ 4,719 అయినా నిర్దిష్ట మొత్తం ఎంత, అసలు ఎంత అన్నాడు. ఇక్కడ గమనించాలి, ఇలాంటి క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అర్థం కాక ఆన్సర్ రాంగ్ పెట్టే చాలామంది ఉన్నారు. 2వ సంవత్సరంలో అన్నాడు. ఇది చక్రవడ్డీ 2 సంవత్సరాలకు 10% చక్రవడ్డీ 21 అవుతుంది. మొదటి సంవత్సరం 10, రెండవ సంవత్సరం 11. సో ఇక్కడ 11% 4,719 అయితే 100% ఎంత అనేస్తే డైరెక్ట్ 42,900 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కోడ్ ఇచ్చిండు. ఆ కోడ్ లోపల మనం ఇదంతా చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకేం అడిగినా చూసుకోవాలి. డైరెక్ట్ పెన్సిల్ యొక్క కోడ్ ఏంటిది అన్నాడు. పెన్సిల్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ రెండిట్లో ఉంది. ఆ రెండిట్లో కామన్గా ఉంది GP కాబట్టి ఆన్సర్ GP అని పెట్టేస్తే మనకు టైం సేఫ్ అవుతుంది. 21 రోజుల్లో 9 మంది పురుషులు ఒక పనిని చేయగలరు. అదే పనిని 3 రోజుల్లో పూర్తి చేయడానికి అవసరమైన పురుషుల సంఖ్య M1D1 M2D2 కాబట్టి M2 ఏమైతే 63 అయితే ఆన్సర్. ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రీ నుంచి 1 + cos A cosec A - cot A ఇట్లా ఇచ్చిండు. cosec Aను 1/sin A రాసుకోవచ్చు. అదేవిధంగా cot Aను cos A sin A రాసుకోవచ్చు. కింద sin A కామన్ ఉంటుంది. పైన 1 - cos A ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 + cos A ఇంటూ 1 - sin A కాబట్టి A + B ఇంటూ A - B A² - B² లెక్క 1² - cos² A. 1² అంటే 1, 1 - cos² A అంటే sin² A, పైన sin² A కింద sin A. sin క్యాన్సిల్ అయితే sin A ఆన్సర్ ఉంటుంది. స్క్వేర్ నుంచి 1 పోతే ఆన్సర్. ఒక కటకం లోపల 2 ప్రధాన నావీలు ఉంటాయి కాబట్టి ఆన్సర్ 2. 7 వ్యక్తులకు సంబంధించి ఉత్తరాభిముఖంగా ఇట్లా W నుంచి G వరకు ఇవ్వడం జరిగింది. ఉత్తరాభిముఖంగా వరుసలో కూర్చున్నారు. Yకి కుడివైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. Y మరియు Fల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. E మరియు Wల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. Yకి తక్షణమే ఎడమవైపు W కూర్చుంటాడు. Xకి తక్షణమే కుడివైపు Z కూర్చుంటాడు. వరుసలో ఎడమ చివరి నుండి 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారని అంటే ఆన్సర్ వచ్చేసి G. ఇక్కడ పాలిటీ నుంచి భారతదేశంలో ప్రధానమంత్రి విధి కానిది ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కేవలం రాష్ట్రపతి మాత్రమే నియమిస్తాడు. ప్రధాన న్యాయమూర్తులైనా కాబట్టి ప్రధానమంత్రి పని కాదు. ఆన్సరు ఆప్షన్ 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం. ఇక్కడ చూడండి, Fలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సగటు కనుక్కోమని చెప్పిండు. మనకు 5 × 10, 6 × 5, 15 × 8, 9 × 10, 8 × 9 ఇది రాష్ట్రాల మొత్తం. ప్లస్ చేస్తే మొత్తం రాష్ట్రాల మొత్తం అవుతుంది. రాష్ట్రాల సంఖ్య ఎంత 10, 5, 8, 10, 9 ఇది రాష్ట్రాల సంఖ్య కూడి చేసేస్తే మనకు 8, 13/21 ఆన్సర్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ కాపర్ 2 సల్ఫేట్ ద్రావణంతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందంటే కాపర్ 2 హైడ్రాక్సైడ్ యొక్క అవక్షేపాలు అనేది ఏర్పడతాయి. రిఫ్లెక్షన్ అండ్ మొఘల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఏ సంవత్సరంలో ప్రచురితమైందంటే 2021 ప్రచురితమైంది. మళ్ళీ ఇంతసేపటి లెక్కన సేమ్ యావరేజ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అలా XF ఇక్కడ అలా కాకుండా సాధించిన మార్కులు విద్యార్థుల సంఖ్య సేమ్. అలాగే 28 × 8, 12 × 12 ఈ విధంగా ఇంటూలు చేసి ప్లస్ చేయాలి.
మొత్తం ఒక అమౌంట్ ఒక సంఖ్య వస్తుంది రాష్ట్రం మొత్తం అన్నట్టు, అది బై విద్యార్థుల సంఖ్య రాష్ట్రాల సంఖ్య వేస్తే మనకు ఆన్సర్ 49 వస్తుంది. ఇక్కడ బెంగాల్ రాజైన ధర్మపాలన హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీ. ఈ క్రింది రాష్ట్రకూట రాజులలో ఎవరు ఓడించారంటే ధ్రువ ధర వర్ష ఓడించడం జరిగింది. మళ్ళీ సేమ్ ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంటు పీక్యూఆర్ఎస్టీ యూవీలో ప్రతి ఒక్కరు వారంలోని వేర్వేరు రోజున పరీక్ష ఉంది అంటే ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ లెక్కనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్లకు సంబంధించి ఆ వారం సోమవారం నుండి ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. పీ తర్వాత 5గురికి మాత్రమే పరీక్షలు ఉన్నాయి. టీ ముందు 3గురికి మాత్రమే పరీక్షలు ఉన్నాయి. వి తర్వాత తక్షణమే క్యూకి పరీక్ష ఉంది, కానీ యూ కంటే ముందు ఎస్కి సోమవారం పరీక్ష లేదు. క్యూ మరియు ఆర్ల మధ్య ఎంతమంది వ్యక్తులకు పరీక్షలు ఉన్నాయంటే 4 వ్యక్తులకు పరీక్షలు ఉంటాయి. ఒక కంపెనీ సంపాదించిన లాభాన్ని కంపెనీ యొక్క 3 భాగస్వాములు 4:12:5 నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. అత్యల్ప మరియు అత్యధిక షేర్ల మధ్య వ్యత్యాసం అంటే 4 అత్యల్పము, అత్యధికము 12. వీటి మధ్యలో వ్యత్యాసం 8 భాగాలు 20,208 అయితే ఆ సంస్థ యొక్క మొత్తం లాభం ఎంత అంటే ఎంత? 16/5/21 ఎంత? మనకు 8 భాగాలు 20,000/208, 20,000 208/8 వేస్తే ఒక భాగం వస్తుంది, ఇంటూ 21 వేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక వ్యక్తి ఒక వస్తువును మొదట దాని ముద్రిత ధరపైన D% తగ్గింపు ఇచ్చి ఆపై అదే విలువకు సమానమైన మరొక తగ్గింపును కూడా ఇచ్చి ఆ వస్తువును 481కి విక్రయించిండు. అయినా వస్తువు యొక్క ముద్రిత ధర 1924 అయితే అప్పుడు డి యొక్క విలువ ఎంత? సో మనకి ఒక పర్సంటేజ్ ఇంకో పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత అంటే 100 - x ఇంకోటి 100 - x అట్లా వేసి ఇంటూ మొత్తము 1924 = 481. ఇది ఆన్సర్ వచ్చేసి 37.4 వస్తుంది ఆన్సర్. ఇక్కడ తరుణ్ తన తరగతిలో పైనుంచి 21వ ర్యాంకు, క్రింది నుంచి 12వ ర్యాంకు సాధించాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే 2 ప్లేస్లలో అతన్ని చెప్పడం జరిగింది కుడి నుంచి ఎడమ నుంచి, కాబట్టి రెండింటిని కూడి -1 చేస్తే, ఎందుకంటే 2 స్థానాలు ఉన్నాయి అతనికి, ఒక స్థానం మైనస్ చేసేస్తే మనకు ఆన్సర్ 32 వస్తే 33 - 1 32. ఇక్కడ కరెంట్ అఫైర్కి వచ్చాను. కింది వారిలో జూన్ 2024 కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే మనకు రాజీవ్ రంజన్ సింగ్. ఇక్కడ చూడండి 0.36 ప్లస్ 0.723 విలువను కనుక్కోమన్నాడు. 0.36 అంటే మనకు 36/90 -3 వేసుకోవాలి. 36 - 3/90 వేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా 723 అంటే 990 -723 -7 వేసుకోవాలి /990 వేసుకుంటే ఈ ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. కరెంట్ అఫైర్ది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మహారాష్ట్రలో ఉన్న అద్భుతమైన చిత్రలేఖనాలు మరియు శిల్పాలతో కూడిన గుహ సముదాయం. ఇక్కడ ఎలిఫెంట్, అజంతా ఇవన్నీ మహారాష్ట్ర, కానీ అజంతాది గుహ సముదాయానికి సంబంధించింది, అట్లా బాగా ఫేమస్ అయింది కాబట్టి అజంతా గుహలు. ఒక పాఠశాలలో క్రీడల్లో పాల్గొనే బాలికలు మరియు బాలుల నిష్పత్తి 1:5. బాలికల నిష్పత్తి అంటే 1 భాగము 239 అయితే బాలుర సంఖ్యను కనుక్కోండి. 5 భాగాలు ఎంత? 1195. కింది వాటిలో ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైంగిక సంక్రమణ వ్యాధిగా పరిగణిస్తారు? లైంగిక సంక్రమణ అంటే ఇద్దరు కలవడం వల్ల వచ్చేది, క్షయవ్యాధి కాదు, గాలితోటి దగ్గుతోటి వస్తుంది. టైఫాయిడ్ వాటర్ తోటి, పేగులకు పచ్చిగవుడు అట్లా టైఫాయిడ్, జ్వరము, న్యూమోనియా కూడా కాదు, మనకు గనేరియా. ఆన్సర్ 2019-20 నాటికి రైల్వే నెట్వర్క్లో అత్యధిక సాంద్రత కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఒక పైపు ఒక ట్యాంకును 18 గంటలు నింపగలదు. మరో పైపు నిండిన ట్యాంకును 24 గంటల్లో ఖాళీ చేయగలదు. 2 పైపులను ఒకసారి తెరిస్తే ట్యాంకు నింపబడే సమయము ఎంత అంటే 124 గంటలు అవుతుంది. ఎందుకంటే కాసాగు తీసుకోవాలి, వీటి కాసాగు తీసుకొని చేస్తే డైరెక్ట్ వస్తుంది ఆన్సరు. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ఇది 2ని ఏం చేస్తే 14 అవుతుంది, 14 ఏం చేస్తే 44 అవుతుంది. అదేవిధంగా ఈ సిరీస్ ఏదైతే ఫాలో అవుతుందో అదేవిధంగా కింద ఇచ్చిన ఏ సిరీస్ ఆ విధంగా ఫాలో అవుతుంది అనేది అడగడం జరిగింది. ఇక్కడ 7, 49, 79, 158 ఆన్సర్. పాలిటీ. అధికరణ 239A క్లాస్ 2 ప్రకారం పుదుచ్చేరి కొరకై పార్లమెంట్ రూపొందించిన ఏదైనా చట్టము ఏ అధికరణ ప్రయోజనాలకై రాజ్యాంగ సవరణగా భావింపబడదు అంటే 368 రాజ్యాంగ సవరణది దానికి సంబంధించదు. ఒక సంఖ్య 50% పెంచినప్పుడు అది 2970 అవుతుంది. ఆ సంఖ్య ఎంత అంటే 150. 2970 అయితే 100% ఎంత అంటే 1980.
తటస్థీకరణ చర్య అనేది ఒక రకపు ద్విస్థానభ్రంశపు చర్య. ఆన్సర్ ఇక్కడ చూడండి, మనకు 6K8కు 268 కలిపినప్పుడు ఫలితము 9P6 అవుతుంది. అదేవిధంగా 9P6ని 3 భాగించే విధంగా K మరియు Pల యొక్క కనిష్ట సాధ్య విలువ ఎంత అంటే 3 K 3 P 0. ఆన్సర్ భుజం 5 సెంటీమీటర్లు ఉన్న ఒక పెద్ద ఘనాన్ని 1 సెంటీమీటర్ భుజం గల చిన్న ఘనాలుగా కత్తిరించబడింది. పెద్ద ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యము మరియు అన్ని చిన్న ఘనాల మొత్తం ఉపరితల మొత్తము నిష్పత్తి ఎంత అంటే 1:5 నిష్పత్తి. కరెంట్ అఫైర్ 2000 కరెంట్ అఫైర్ కాదు, ఇది మనకు బార్వర్డ్. ఇది 23 ఫిబ్రవరి 2024 నుండి 24 ఏప్రిల్ 2024 వరకు సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 3000 రూపాయల బార్వడ్డీ కనుక్కోండి. అంటే 2 నెలలకు ఎంత అవుతుంది అని అంటే 40 రూపాయలు. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చిండు. ఒకటి ఇండియన్ వెజిటేరియన్స్, గవర్నమెంట్ సర్వెంట్స్. ప్రశ్న అడిగిన భారతీయులై శాఖాహారులు కానీ ప్రభుత్వోద్యోగులు ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే 16 మంది. ఇక్కడ ఒక శ్రేణి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చే సంఖ్య ఎంత అన్నాడు. చూసుకున్నట్లయితే మనకి 82. విద్యుత్ ఫ్యాన్ను ఎక్కువసేపు వాడితే వెచ్చగా మారుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఫ్యాన్ గుండా ప్రవహించే విద్యుత్ యొక్క ఉష్ణ ప్రభావం వల్ల అది హీట్ ఎక్కుతుంది. ఆగస్టు 2024లో ఇంగ్లీష్ ఛానల్ ఈత కొట్టిన అతిపెద్ద వయస్కుడైన భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు అని అంటే సిద్ధార్థ అగర్వాల్. కరెంట్ అఫైర్ ఇక్కడ సేమ్ మనకు రీజనింగ్ బిట్ ఈ యొక్క ఆర్డర్ ఏది ఫాలో అవుతుంది అని అంటే ILO 37 ఆన్సర్ వస్తుంది. దాని ప్రకారం ఒక వస్తువును అనంతం వద్ద ఉంచినప్పుడు పుటాకార కటకం ఏ రకమైన దర్పణాన్ని ఏర్పరుస్తుంది అంటే మిథ్యానిటారు మరియు బిందు పరిమాణపు దర్పణాన్ని ఏర్పరుస్తుంది, ప్రతిబింబాన్ని. ఒక తోటమాలి బంగాళాదుంప మొక్కలను పెంచాలనుకుంటున్నాడు. అతను మట్టిలో కణికలు గల బంగాళాదుంపను ఉంచాడు. అతను కొత్త బంగాళాదుంప మొక్కను పొందడంలో విజయం సాధించాడు, ఎందుకంటే వృక్ష సంబంధమైన వృద్ధి కణికల ద్వారా జరుగుతుంది అది. బేరియం క్లోరైడ్ ద్రావణానికి సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని కలిపినప్పుడు బేరియం సల్ఫేట్ అనే అవక్షేపం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ బేరియం సల్ఫేట్. ఇక్కడ చూడండి, P అంటే ఇంటూ, Q అంటే డివైడెడ్ బై, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకు ఆ స్థానం లోపల ఈ యొక్క సింబల్స్ని పెడితే డైరెక్ట్ మనకు బాడ్ మాస్ లెక్క ప్రకారము చేస్తే 66 ఆన్సర్ వస్తుంది. 400 వాట్ల రేట్ చేయబడిన ఒక ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్ రోజుకి 8 గంటలు పనిచేస్తుంది. ప్రతి కిలోవాట్ అవర్కి మనకి 3 రూపాయల చొప్పున 30 రోజుల పాటు పనిచేయించుటకు ఎంత శక్తి అవసరమైతే అంటే మనకు 400 × 30 వేసుకొని వచ్చిన వాటికి ఇంటూ 3 రూపాయలు వేసుకున్నట్టయితే మనకి ఇక్కడ డైరెక్ట్ 288 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సేమ్ డైరెక్ట్ బాడ్ మాస్ ఆన్సర్ 5. ఒక చొక్కా 850కి విక్రయించడం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టపోయిండు, అంటే 90% 850. అతను దానికి 1530కి విక్రయించడం ద్వారా X% పొందుతాడు. ఆ యొక్క X విలువ ఎంత అని అంటే మనకు 850 90% అయితే 1530 ఎంత శాతం వేసుకుంటే ఇక్కడ 122 అట్లా వస్తుంది. 62 అనేది ఆన్సర్. వాషింగ్ సోడా Na2CO3 10H2 చాలా కాలం పాటు ఉష్ణ వాతావరణానికి గురైనప్పుడు నీటి అణువులను కోల్పోయి పొడిగా మారుతుంది. కాబట్టి ఆన్సర్ 3 అది. విద్యుత్ వలయాల్లో అధిక విద్యుత్ ప్రవాహం అంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు దాన్ని నిరోధించడం కొరకు దిగువ వాటిలో ఏది భద్రతా పరికరంగా వాడతారంటే ఫ్యూజ్ వైరు. AC అనేది వృత్తం యొక్క చాపకరణము. X మరియు Y అనేవి 2 బిందువులు అయితే వృత్తం చుట్టుకొలతపై యాంగిల్ AXC = 58 degrees చాపకరణము AC యొక్క ఒకే వైపున ఉంటుంది. అప్పుడు 2 యాంగిల్ AYC యొక్క చుట్టుకొలత ఏమిటి అంటే 116 డిగ్రీలు. ద్విబంధనము కలిగిన అసంతృప్త కార్బోహైడ్రేట్. అసంతృప్త అంటే ఆల్కైన్లు, అసంతృప్త కార్బోహైడ్రేట్లు. సంతృప్త అంటే ఆల్కేన్ల ఫార్ములా CnH2n+2, ఆల్కిన్ CnH2n, ఆల్కైను CnH2n-2. సో ఇక్కడ మనకు CnH2n, ఆల్కిను, ప్రోపిను అనేది ఆన్సర్ అసంతృప్త. ఒక తీగ యొక్క వృత్తాకార లూపు యొక్క ముందరి పలకము ఉత్తర ధ్రువమైనచో ఈ లూపు పలకంలో విద్యుత్ ప్రవాహపు దిశ ఇలా ఉంటుందంటే అపసవ్య దిశలో ఉంటుంది. ఇక్కడ కోడ్ ఇచ్చిండు. A+B అంటే A అనే వ్యక్తి Bకి కుమారుడు, M-B అంటే A అనే వ్యక్తి Bకి సోదరుడు, A×B అని అంటే A అనే వ్యక్తి Bకి భార్య, మరియు A/B అంటే A అనే వ్యక్తి Bకి తండ్రి అని అర్థము. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చిండు. S అనే వ్యక్తి Hకి ఏమవుతాడంటే సోదరుడి భార్యకి సోదరుడు అవుతాడు. మార్చి 2024 నాటికి ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం అయినట్టు చియాంగ్ మాయి ఏ దేశంలో ఉంది అని అంటే థాయిలాండ్లో ఉంది చియాంగ్ మాయి.
దిగువ ఇవ్వబడింది జతలు చూసుకోండి. జతల ప్రకారము మనకు ఏది ఆ జతలను ఫాలో అవుతుంది అని అంటే ఎస్ఓయు యుఎస్ఆర్ అనేది ఆ జతల ప్రకారం ఫాలో అవుతుంది. పడవ యొక్క వేగము 32 kmph మరియు ప్రవాహ వేగము 23గా ఉంటే ప్రతి ప్రయాణ మార్గం దిశలో ప్రవాహానికి వ్యతిరేక దిశ మరియు ప్రవాహ దిశలో దూరము 495 అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశ మరియు ప్రవాహ దిశలో ప్రయాణించడానికి పడవలో మొత్తం పట్టే సమయానికి కనుగొనండి అంటే టీ కనుక్కోమన్నాడు. టీ ఈజ్వల్ టు k/a+b ప్లస్ k/a-b. కే అంటే డిస్టెన్స్, ఏ అంటే పడవ వేగము, బి అని అంటే ప్రవాహ వేగము వేస్తే డైరెక్ట్ టీ ఆన్సర్ వస్తుంది. 64 గంటలు వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతిదానికి తక్షణమే ముందొక సంఖ్య అలాగే తక్షణమే తర్వాత మరొక సంఖ్య వచ్చేటువంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? చిహ్నానికి ముందొక సంఖ్య తర్వాత ఒక సంఖ్య వచ్చేటి 5 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ 5. వ్యక్తిగత సంస్థ యొక్క ఉత్పత్తి కోసం గుత్తాధిపత్య పోటీలో కింది రకాల డిమాండ్లో ఏది ఉంది అని అంటే సాపేక్ష స్థితిస్థాపకత ఉంది ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకు ఒక సంఖ్య ఇవ్వడం జరిగింది. ప్రతి బేస్ సంఖ్యకు ఒకటి జోడించి ప్రతి సరి సంఖ్య నుండి 2 తీసివేస్తే ఎడమవైపు నుండి 3వ మరియు కుడివైపు నుండి 3వ సంఖ్యల మొత్తం ఎంత అని అంటే 10. ఒక థియేటరు ఒక సంగీత కచేరీకి 500 టికెట్లను విక్రయించింది. పెద్దల టికెట్ ధర ఒక్కొక్కటి 20 రూపాయలు మరియు పిల్లల టికెట్ ధర 12 రూపాయలు. మొత్తం ఆదాయం 8,000 అయితే పెద్దల టికెట్లని విక్రయించబడ్డాయి. అంటే మిశ్రమంలో మిక్చర్లో చేయాలి దీన్ని. ఎట్లా అంటే మొత్తం 500 టికెట్లు 20 రూపాయల చొప్పున పోతే ఎంత, మొత్తం 500 టికెట్లు 12 రూపాయల చొప్పున పోతే ఎంత, మధ్యలో 8,000 ఇస్తే మనకు నిష్పత్తి వస్తుంది. డైరెక్ట్ 250 ఆన్సర్. అంటే హాఫ్ 1:1 వస్తుంది. 250. రాకేష్ పాయింట్ ఏ నుండి ప్రారంభమై పశ్చిమ వైపు 21 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 23 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఎడమవైపు తిరిగి 27 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 28 కిలోమీటర్లు డ్రైవ్ చేశాక అతను చివరిగా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు డ్రైవ్ చేసి పాయింట్ పి వద్ద ఆగిపోయాడు. మళ్ళీ పాయింట్ ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరము మరియు ఏ దిశలో డ్రైవ్ చేయాలి? ఇది డైరెక్ట్ వేస్తే మనకు డిస్ప్లేస్మెంట్ అడిగిండు, స్థానంలో ఉంచాము. ఏ దిశ అని అంటే దక్షిణం వైపు 5 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 20 కిలోమీటర్లు నడవడానికి రాముకి రవి కంటే 2 గంటలు ఎక్కువ పడుతుంది. రాము తన వేగాన్ని రెట్టింపు చేస్తే అతను రవి కంటే 1 గంట 20 నిమిషాల ముందుంటాడు. రవి వేగాన్ని కనుగొండి. ఇక్కడ 4/2/7 వస్తుంది ఆన్సర్. విద్యుదయస్కాంత ప్రేరణ కనుగొన్న శాస్త్రవేత్తలు అంటే మైకేల్ ఫారడే. కింది వాటిలో ఏది సమబహుభుజి యొక్క గుణం కాదన్నాడు. అన్ని భుజాలు సమాన పొడవు ఉంటాయి అనేది ఓకే. అన్ని వైపులా మధ్యలో ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. 4 వైపులా ఉండే సమబహుభుజి అయితే మధ్యలో ప్రతివైపు చేసిన కోణము 90 డిగ్రీలు. ఇది కూడా కరెక్ట్. 8 వైపులా ఉండే సమబహుభుజి అయితే మధ్యలో ప్రతివైపు చేసిన కోణము 60 డిగ్రీస్ అన్నాడు. ఇది రాంగ్ ఉంటుంది. ఎందుకంటే n-2 × 180/n ఇస్తే మనకు కోణాలు వేరే ఉంటుంది. 8-2. కింది వాటిలో అంశీకరణ గురించి సత్యంగా అందేది అంటే ఇది లైంగిక పునరావృత్తి యొక్క ఒక రూపం అనేది సత్యం కాదు. 1 నుండి 94 వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత అని అంటే n × n+1/2/n. కాబట్టి n+1 అంటే 94 + 1 95/2 అంత 47.5 ఆన్సర్. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క రసాయనం ఏంటిది అని అంటే కాల్షియం సల్ఫేటు హెమిహైడ్రేటు CH4 2H2O అయితే జిప్సం. ఇక్కడ సింబల్ ఇవ్వడం జరిగింది. ఆ సింబల్కు ఎడం వైపు కుడివైపు ఏం పెడితే అది సాటిస్ఫై అవుతుంది అని అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే #EHJ పెట్టాలి. మనకు %TWY పెడితే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక్కొక్కటి 2 సార్లు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఒకటే మోడల్. సో ఇదంతా ముందుకు రావడం జరిగింది. 4, 8, 4, 2, 8, 2, 6, 32 ఇట్లా డబల్ చేసుకుంటూ వస్తే ఇది కూడా సేమ్ ఆ విధంగా కింద ఏ సిరీస్ ఫాలో అవుతుందని అంటే కింద 5, 10, 20, 40 ఇక్కడ శ్రేణి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి దాన్ని అడిగిండు 180 వస్తుంది ఆన్సర్. శ్రేణి చేస్తే ఏ యొక్క జీతం బి కంటే 31% ఎక్కువగా ఉంటే అప్పుడు బి యొక్క జీతము ఏ కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది అన్నాడు. తక్కువ అంటే భేదంపై పెద్ద సంఖ్య వస్తే 23.66%. ఒక వస్తువును దాని అసలు అమ్మకపు ధరలో 2/5% విక్రయించడం ద్వారా రమేష్ 16% నష్టానికి చవిచూస్తాడు. అతను దాని అసలు అమ్మకపు ధరలో 86% విక్రయిస్తే అప్పుడు లాభ శాతం ఎంత అని అంటే 80.6%. ఒక వ్యక్తి ఒక వీక్షణ స్థలానికి నడిచి వెళ్ళి తన కారులో స్థిరమైన వేగంతో ప్రారంభ స్థలానికి తిరిగి వస్తాడు. తద్వారా మొత్తం 9 గంటల 15 నిమిషాలు పడుతుంది. అతను 2 వైపులా కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే తనకు 2 గంటలు మిగిలేవి. అతను 2 వైపులా ఒకే వేగంతో నడుచుకుంటూ వెళ్తే అతనికి మొత్తం ఎంత సమయం పడుతుంది? ఎంత 11 గంటల 15 నిమిషాలు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం జరిగిన వేదిక ఏంటంటే కజకిస్తాన్ ఆస్తానా. కరెన్సీ టెంగి. తెల్లని పూలతో కూడిన గులాబీ మొక్కను ఎలాంటి అంటుకట్టకుండా కాండం కోసి మట్టిలో నాటారు. కొత్త మొక్కలు ఇలాంటి తెల్లని పూలనే ఇచ్చింది. ఇది దేన్ని సూచిస్తుంది అంటే కాండం కోత అనేది ఒక రకమైన అలైంగిక పునరుత్పత్తి కాబట్టి ఎటువంటి వైవిధ్యం ఉండదు. ఆన్సర్ స్త్రీబీజకణం. మొక్కల్లోని స్త్రీబీజకణం ఏది కింది వాటిలో అంటే అండకణం. ఇక్కడ చూడండి అన్ని ఒక ఆర్డర్ ఫాలో అవుతూ ఉన్నాయి. ఒకటి భిన్నంగా ఉంది, అదేంటిది అని అంటే RXAE అనేది భిన్నంగా ఉంది. నీత గర్భవతి కానీ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంది. సలాడ్లు మరియు పండ్లు తినాలని ఆమె వైద్యురాలు సలహా ఇచ్చింది. ఎందుకంటే తల్లి రక్తంలోని పోషకాలు పెరుగుతున్న శిశువుకు పోషణను అందిస్తాయి. ఇక్కడ BCE, F మరియు Hలు వేర్వేరు ఎత్తులను కలిగి ఉంటాయి. F అనే వ్యక్తి E కంటే పొడవుగా కానీ B కంటే పొట్టిగా ఉంటాడు. E అనే వ్యక్తి H కంటే పొడవుగా ఉంటాడు. C అనే వ్యక్తి H కంటే పొడవుగా ఉంటాడు. ఇద్దరికన్నా ఎక్కువ మంది C కన్నా పొడవుగా ఉంటారు. H కంటే ఎంతమంది పొడవుగా ఉంటారంటే 4. ఆన్సర్. ఇక్కడ ఇతర క్రోమోజోమ్లతో పోలిస్తే మానవుల్లో సెక్స్ క్రోమోజోమ్లను ఏ ప్రత్యేక లక్షణము సెక్స్ క్రోమోజోమ్లకు ఎటువంటి ప్రత్యేక లక్షణము ఉంది అని అంటే మగవారిలో ఎల్లప్పుడూ ఖచ్చితమైన జత చేయబడవు. ఒక వస్తువును 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక కుంభాకార దర్పణం నుండి 30 సెంటీమీటర్ల వద్ద ఒక వస్తువును ఉంచుతారు. దర్పణ సూత్రాన్ని ఉపయోగించి ప్రతిబింబ దూరాన్ని లెక్కించండి అంటే 10 సెంటీమీటర్లు అవుతుంది. తండ్రి నుండి X శుక్రకణాన్ని పొందిన పిల్లల జన్యు నిర్మాణం ఇలా ఉంటుందంటే 44 + XX. ఒక స్థానభ్రంశ చర్యలో ఎక్కువ ప్రతిక్రియాశీల లోహము దాని లవణ ద్రావణం నుండి తక్కువ ప్రతిక్రియాశీల లోహాన్ని స్థానభ్రంశం చెందించినచో ఫలితము ఏమిటి అంటే అది అద్రావ్య లవణం ఏర్పడటం, కరగని లవణం. చూడండి GHO LGM అయితే HIN MHCl అయితే ఇక్కడ అదే ఆర్డర్ ఫాలో అయ్యేది ఏంటంటే NCl SBG అవుతుంది అనేది ఆర్డర్ ఫాలో అవుతుంది. కింది ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 15 ఆగస్టు 2024 తన 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది అని అంటే EOS 08. కాంతి విక్షేపణం చెందినప్పుడు ఉత్పత్తి అయ్యే రంగుల పట్టీల యొక్క పదం ఏంటి అంటే వర్ణపటం. 7 వరుస బేస్ సంఖ్యల సగటు 41. ఈ సంఖ్యలలో అతి చిన్నది ఏది? 7 కాబట్టి మధ్యలోది 4వది అవుతుంది. చిన్నది కాబట్టి కిందికి వెళ్ళాలి. 41, 39, 37, 35. సో 35. పెద్దదంటే పైకి పోవాలి. 43, 45, 47 అట్లా. రాధ ఒక సంఖ్యను మనసులో అనుకుంది. దాని నుండి 6, 3/5ని తీసివేస్తుంది. వచ్చిన ఫలితాన్ని 10తో గుణించగా వచ్చిన ఫలిత సంఖ్య అనున్నది ఆమె మనసులో అనుకున్న సంఖ్యకి 4 రెట్లు ఎక్కువ అయినచో ఆ సంఖ్యను కనుగొనండి అంటే 11. ఒక పాలవాడి వద్ద ఒక కంటైనర్లో 80 లీటర్ల పాలు మరియు మరొక కంటైనర్లో 68 లీటర్ల పాలు ఉన్నాయి. ఏదైనా కంటైనర్లో పాలను ఖచ్చితంగా అనేకసార్లు కొలవగలిగే కంటైనర్ యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనండి అంటే 4 లీటర్లు. కాశ్మీర్ స్టాగ్ అని కూడా పిలువబడే హంగుల్ని డచ్ గమ్లో చూడవచ్చు. డచ్ గమ్ అనేది మనకు కాశ్మీర్లో ఉంటుంది. ఇండిగో తిరుగుబాటు 1859, 1860 మధ్యలో సమయంలో జరిగింది పశ్చిమ బెంగాల్లో, కాబట్టి ఇది బెంగాల్లో జరిగింది. ఆన్సర్ బెంగాల్. కింది వాటిలో ఏ మొక్క రన్నర్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే స్ట్రాబెర్రీ మొక్క రన్నర్స్ ద్వారా. మళ్ళీ సేమ్ ఇంతసేపు లెక్కనే ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి తక్షణమే ముందు ఒక సంఖ్య మరియు తక్షణమే తర్వాత ఒక సంఖ్య వచ్చేటువంటి సంఖ్యలు ఏంటంటే సంఖ్యకు ముందు సంఖ్యకు తర్వాత అట్లా ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ 3, ఆప్షన్ 3 ఆన్సర్ 1. కుటుంబ నియంత్రణ లక్ష్యం ఏంటంటే జనాభా తగ్గించడం కుటుంబ నియంత్రణ. ఆర్టికల్స్. పాలిటీ. భారత రాజ్యాంగంలోని అధికరణ 24 ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఏదైనా కర్మాగారం గనులను లేదా ఇతర ప్రమాదకరమైన కార్యకలాపాల్లో నియమించడానికి నిషేధించిందంటే 14 సంవత్సరాల్లో పిల్లలకు కర్మాగారాలలో నిషేధం. కింది వాటిలో ఉష్ణమోచక సంయోగ చర్యకి ఉదాహరణ ఏమిటి? నీటిలో కరిగిపోయిన పొడిసున్నం కరిగినప్పుడు అది విపరీతమైన వేడి ఉష్ణం విడుదలవుతుంది. బ్లీచింగ్ పౌడర్ తయారీకి ఉపయోగించే క్రియాజనకాలు COH టెకంటైస్ ప్లస్ Cl2 అంటే తడిసున్నము మరియు క్లోరిన్. ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమాన్ని నిర్ధారించుటకు ఏం ఉపయోగించబడుతుంది అంటే విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉన్న వాహకము బలం యొక్క దిశ. ఇక్కడ ఆంగ్లాక్షర క్రమము మనకు సిరీస్ ప్రకారము నెక్స్ట్ వచ్చేది ఏంటిదని ఇవ్వడం జరిగింది.
ఇది డైరెక్ట్ చేసుకుంటూ పోతే మనకి పిఎన్కే వస్తుంది ఆన్సర్. ఇక్కడ కూడా డైరెక్ట్ విభిన్నంగా ఉన్నది. భిన్నంగా వీటి 4 3 ఒక జత ఉంటే ZWU అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆన్సర్ అది. హీటెడ్ బ్లాక్ కాపర్ 2 ఆక్సైడ్ ద్వారా హైడ్రోజన్ వాయువును పంపినప్పుడు ఏం జరుగుతుందంటే క్షీకృతమైన గోధుమ రంగు రాగి లోహాన్ని ఏర్పరుస్తుంది. మళ్ళీ కోడ్ మనకేం అడిగిండు, గీ అనేది రెండిట్లో ఉంది, పై రెండిట్లో. సో ఆన్సర్ రెండిట్లో కామన్గా ఏముంది, ఎల్ఏ ఎలా ఉంది కాబట్టి ఆన్సరు ఎల్ఏ. ఇక్కడ 330 మంది వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని 50 రోజుల్లో పూర్తి చేయగలిగితే అదే పని 30 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది వ్యక్తులు అవసరము అవుతారు? M1 M2 లెక్క మనకు M2 ఎంత అని అంటే 550 మంది కావాలి. సో మనకు గ్రూప్ డి అయినా, ఆర్ఆర్బీ గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఇందులోపల అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నట్టు. గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా, LPCVT2 అయినా, జేఈకైనా, JCVT2కైనా, ఏ రైల్వే ఎగ్జామ్కైనా ప్రాక్టీస్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఏ మోడల్ అడుగుతూ ఉన్నాడు అనేది తెలుస్తుంది, ఈజీగా క్రాక్ చేయొచ్చు. మన ఛానల్లో ఇలాంటి ఇంకా మోడల్ పేపర్స్ ఇంకెన్నో పెట్టేటివి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.